హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కొబ్బరి మసాలా చికెన్ కర్రీ తయారు చేశాను. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా శుభ్రంగా చికెన్ని కడిగి తీసుకోవాలి. తర్వాత చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు, గరం మసాలా అన్నీ కలిపి కొద్దిగా పెరుగు కూడా వేసుకోవాలి. టేస్ట్ వస్తుంది పెరుగు కూడా వేసుకుంటే. అన్నీ కలిపి ఇలా నానబెట్టుకోవాలి. తర్వాత ఒక వెడల్పాటి పాత్ర పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి అందులో ఆనియన్స్ వేయాలి. సన్నగా తరిగిన ఆనియన్స్ వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేయాలి. వేసిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి. ఇవంతా బాగా మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా బాగా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత కొబ్బరి, టమాటాలు, ఎర్రగడ్డలు ఇవన్నీ తీసుకొని పేస్ట్గా చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. వేగిన దాంట్లో 3 కలుపుకొని ఒకే దాంట్లో గ్రైండ్ చేసుకొని ఈ విధంగా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. చూడండి బాగా మగ్గింది. మొత్తం ఆయిల్ అంతా బాగా పైకి తేలుతూ ఉంది. ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కారం, ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని కొద్దిగా అడుగంటకుండా నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఆయిల్ అంతా పైకి బాగా సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయించేసుకోవాలి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్